నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఆంధ్ర స్టైల్లో చేపల పులుసును సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేయాలో చూపించబోతున్నాను. మనకు చేపల కూర మంచి రుచిగా కుదరాలంటే మెయిన్గా పులుపు, ఉప్పు, కారం కరెక్ట్గా పడి చేప ముక్కలకు ఉప్పు కారం పట్టిందంటే ఇక రుచి మామూలుగా ఉండదు. సో అలాంటి చేపల కూరని పర్ఫెక్ట్గా ఎలా చేయాలో ఆంధ్ర స్టైల్లో చూపించబోతున్నానండి. మీరు కూడా చేపల కూరను మంచి రుచిగా చేయాలంటే ఈ వీడియోని చూసి ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగా కుదురుతుంది. మరి లేట్ చేయకుండా ఈ నోరూరించి చేపల కూరను ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ఇక్కడ నేను చేపల కూర చేయడానికి 1 కేజీ రాహు చేపలను లీషియస్ నుండి ఆర్డర్ పెట్టుకున్నాను. వీరి దగ్గర చేపలు, మటన్, చికెన్, మీట్కి సంబంధించినవి ఫ్రెష్గా ఉంటాయి. నేను ఎప్పుడు ఫ్రెష్ ఫిష్ అండ్ మీట్ని ఆర్డర్ చేయాలన్నా లీషియస్ని ప్రిఫర్ చేస్తాను. మనం ఆర్డర్ చేసిన చేపలను కట్ చేసి క్లీన్ చేసి పంపించారు. చూడండి సాఫ్ట్ టెక్స్చర్తో ఎంత తాజాగా ఉన్నాయో. ఇలా ఒక బౌల్లోకి తీసుకున్నాక 1-2 టేబుల్ స్పూన్ల ఉప్పుని తీసుకొని ముందుగా చేప ముక్కలకు బాగా పట్టించి కడిగి తీసుకుంటే సరిపోతుంది. చేపల్ని బాగా క్లీన్ చేసి నీళ్ళన్నీ పంపి తీసుకున్నాక ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ ఉప్పును, 1/2 టీ స్పూన్ పసుపుని, 1 టేబుల్ స్పూన్ కారం తీసుకొని ముందుగా చేప ముక్కలకు బాగా పట్టించండి. ఇలా పట్టించి మనం చేపల కూర వండడం వలన చేప ముక్కలు అనేవి చప్పగా రాకుండా ఉప్పు కారం బాగా పట్టి మంచి రుచిగా అనిపిస్తుంది. ఒక 20-30 నిమిషాలు ఇలా కలిపి పక్కన పెడితే సరిపోతుంది. ఇప్పుడు మరొక గిన్నెలోకి ఒక 50 గ్రాముల చింతపండును తీసుకోండి. ఇలా పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండును తీసుకుంటే పులుపు అనేది కరెక్ట్ గా సరిపోతుంది. ఇక్కడ నేనైతే కరెక్ట్ గా 50 గ్రాముల చింతపండును తీసుకున్నాను. ముందుగా ఒకసారి బాగా కడిగి మళ్ళీ నీళ్లను వేసి నానబెట్టండి. చింతపండు బాగా నానిన తర్వాత చింతరసాన్ని ఇలా ఒక గిన్నెలోకి తీసుకొని పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సర్ జార్లోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలను, 1 టీ స్పూన్ జీలకర్రను, 1/2 టీ స్పూన్ మెంతులను తీసుకోండి. ఈ మసాలా ముద్దను ఆయిల్లో బాగా ఫ్రై చేస్తాం కాబట్టి ముందుగా డ్రై రోస్ట్ చేయకుండా ఇలా డైరెక్ట్గా తీసుకున్నాను. సో ఇలా తీసుకున్న వీటిని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి. ఇలా వీటిని ముందుగా గ్రైండ్ చేసి తీసుకున్నాక ఇందులోనే ఒక 12-15 వరకు వెల్లుల్లిపాయలు తీసుకోండి. అలాగే నేను 1 టేబుల్ స్పూన్ గసగసాలను అరగంట ముందుగానే నానబెట్టాను. ఇలా నానబెట్టిన గసగసాలను నీళ్ళతో సహా మిక్సీ గిన్నెలోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి. మెత్తగా రుబ్బి ఒక గిన్నెలోకి తీసుకోండి. అలాగే ఇక్కడ నేను మిక్సీ గిన్నెలోనే కొంచెం నీళ్ళను వేసి ఈ మసాలాలోకి తీసుకుంటున్నాను. ఇలా తయారు చేసిన ఈ మసాలా ముద్దను రెడీగా పక్కనుంచి మళ్ళీ ఇదే మిక్సీ గిన్నెలోకి ఒక 3 కట్ చేసిన టమాటాలని తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి. మీరు కావాలంటే టమాటాలని సన్నగా తరిగైనా తీసుకోవచ్చు, లేదా ఇలా రఫ్గా గ్రైండ్ చేసైనా తీసుకోవచ్చు. ఇప్పుడు మన మెయిన్ ప్రాసెస్ని చూద్దాం రండి. ఇక్కడ మనం చేపల కూర వండుతున్నాం కాబట్టి ఇలా కొంచెం వెడల్పుగా ఉండే ప్యాన్లో చేస్తే చక్కగా ఉడుకుతుంది. చేప ముక్కలు అనేవి విడిపోకుండా ఉంటాయి. ముందుగా ఇందులోకి ఒక 4-5 టేబుల్ స్పూన్ల నూనెని తీసుకోండి. చేపల కూరలో నూనె కాస్త ఎక్కువగానే పడుతుందండి. నూనె వేడయ్యాక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని తీసుకొని ఫ్రై చేసుకుందాం. ఇక్కడ నేను ఒక 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని ఇలా వీలైనంత వరకు సన్నగా కోసి తీసుకున్నాను. ఇప్పుడు ఈ ఉల్లిపాయల్ని ఇలా మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఫ్రై చేయండి. ఇలా ఉల్లిపాయలు అనేవి కాస్త ఫ్రై అయ్యి సాఫ్ట్గా అయ్యాక ఇప్పుడు ఇందులోకి ఒక 4-5 కట్ చేసిన పచ్చిమిరపకాయ ముక్కల్ని తీసుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకును కూడా తీసుకొని ఈ పచ్చిమిరపకాయలతో పాటు ఉల్లిపాయల్ని కూడా ఫ్రై చేయండి. చూడండి, ఒక 2 నిమిషాలు అయ్యేసరికి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు చక్కగా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టిన టమాటా ప్యూరీని తీసుకొని ఆయిల్ వదిలేటంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఫ్రై చేయండి. ఇలా టమాటా కూడా బాగా ఫ్రై అయ్యి ఆయిల్ సెపరేట్ అవుతున్నప్పుడు ఇందులోకి మసాలా ముద్దను తీసుకొని బాగా ఫ్రై చేయాలి. మసాలా ముద్ద కూడా బాగా ఫ్రై అయ్యి ఆయిల్ వదిలేటంత వరకు ఫ్రై చేయాలి. ఇలా మనం ఒక్కొక్కటి వేస్తూ ఫ్రై చేస్తూ చేసామంటే కూర మంచి రుచిగా కుదురుతుంది. చూడండి, మసాలా ముద్ద కూడా బాగా ఫ్రై అయ్యి ఇలా ఆయిల్ సెపరేట్ అవుతున్నప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపును, ముందుగా చేప ముక్కల్లోకి 1 టేబుల్ స్పూన్ కారం తీసుకున్నాం కదా, ఈ టైంలో ఒక 2 టేబుల్ స్పూన్ల కారం తీసుకోండి. మీరు ఒకవేళ ఇంకా స్పైసీగా ఉండాలంటే కొంచెం పెంచుకునైనా తీసుకోవచ్చు. అలాగే ఇందులోనే రుచికి సరిపడా ఉప్పుని తీసుకోండి. ఇక్కడ నేను కల్లుప్పుడి తీసుకుంటున్నాను. ఇలా తీసుకున్న కారం, ఉప్పును మసాలాతో పాటు ఒకసారి బాగా కలిపాక మనం తీసి పెట్టిన చింతపులుసును తీసుకోండి. అలాగే గ్రేవీకి సరిపడా నీళ్ళను కూడా తీసుకోండి. ఇక్కడ నేను ఈ చేపల పులుసును మరీ పల్చగా కాకుండా మీడియం థిక్నెస్గా చేస్తున్నాను. మీరు ఇంకా పల్చగా ఉండాలనుకుంటే ఇక్కడ చూపించిన దానికంటే కాస్త ఎక్కువ నీళ్ళనైనా తీసుకోవచ్చు.
ఇలా గ్రేవీకి సరిపడా నీళ్ళను తీసుకున్నాక ఒక 2, 3 నిమిషాలు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించండి. ఇలా ఉడకడం స్టార్ట్ అయ్యాక కూడా మరొక 2 నిమిషాలు బాగా ఉడికించాక ఇప్పుడు ఇందులోకి చేప ముక్కల్ని తీసుకుందాం. ఇలా విడివిడిగా పడేటట్లుగా ఒక్కొక్క చేప ముక్కల్ని తీసుకోండి. ఇలా చేప ముక్కల్ని తీసుకున్నాక గరిటె పెట్టి కదపకుండా ప్యాన్‌ని ఇలా స్లోగా తిప్పుతూ కలపండి. ఇలా కలపడం వలన చేప ముక్కలనేవి విడిపోకుండా పులుసులో బాగా కలుస్తాయి. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టి 10 నిమిషాల పాటు బాగా ఉడికించండి. అలాగే ఈ టైంలోనే మనకు ఉప్పు సరిపోయిందో లేదో కొంచెం టేస్ట్ చేసి పైనుండి కొంచెం ఉప్పును తీసుకొని గరిటె పెట్టి కలపకుండా మళ్ళీ ఇలాగే ఒకసారి కదిపి ఉడికించండి. 8, 9 నిమిషాల తర్వాత చూపిస్తున్నానండి. చేప ముక్కలు చాలా బాగా ఉడికాయి. అలాగే చూసారా, చేప ముక్క అనేది తెల్లగా కాకుండా కారం, ఉప్పు బాగా పట్టి ఎరుపు రంగులోకి వచ్చింది కదా! ఇలా వచ్చిందంటే మనకు చేపల కూర బాగా కుదిరినట్లు. చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీరాకును ఒక పిడికెడంత తీసుకొని స్లోగా కలపండి. గరిటె పెట్టి కాకుండా ఇలా ప్యాన్‌ని తిప్పుతూ కలిపి స్టవ్ ఆఫ్ చేసేయడమే. ఇలా వండిన చేపల పులుసును మనం వెంటనే సర్వ్ చేసే కంటే ఒక అరగంట, గంట తర్వాత సర్వ్ చేసుకున్నామంటే మరింత టేస్టీగా చాలా చాలా బావుంటుంది. కాసేపటి తర్వాత చూపిస్తున్నాను. మనం చేసిన ఆంధ్ర స్టైల్ చేపల కూర రుచిగా చాలా బావుంది. మనం మార్కెట్ నుండి తెప్పించుకున్నట్లే చేపలు చాలా తాజాగా ఉన్నాయి. ఇప్పుడు లీషియస్‌తో ఫ్రెష్ ఫిష్‌ని అండ్ మీట్‌ని ఇంట్లో ఉండే తెప్పించుకోవచ్చు. మీరు కూడా నేను చెప్పిన ఈ ఆంధ్ర స్టైల్ చేపల పులుసును డెఫినెట్‌గా ట్రై చేయండి. చాలా రుచిగా చాలా బాగా కుదిరింది. అలాగే ట్రై చేశాక మీకెలా కుదిరిందో మళ్ళీ కింద కామెంట్‌లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరిన్ని ఇలాంటి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. థాంక్స్ ఫర్ వాచింగ్.